అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కొత్త ఆలోచన చేశారు. అదేంటంటే బోర్డ్ ఆఫ్ పీస్ అన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేసి, అది ఇనాగరల్ బోర్డు మీటింగ్ వచ్చేటప్పటికి మన 19వ తారీఖు ఏర్పాటు చేసుకొచ్చారు. ఇది డొనాల్డ్ జే ట్రంప్ యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ ద్వారా నడుపుతున్నారన్నమాట. దీంట్లో ఏది అమెరికన్ సెక్రటరీ రుబియో, అట్లాగే స్టీవ్ విట్కాఫ్, అట్లాగే మైక్ వాల్జ్, ఎవరైతే గాజాకి సంబంధించినటువంటి రాయబారి, డాక్టర్ అలీషా, ఎన్సిఏజీ ఫ్యూచర్ ఆఫ్ గాజాకి సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాగే నిక్ మాల్దేవ్, ఓహెచ్ఆర్ డెమిల్, ఎంజీ జెఫ్రిస్, టెర్రీ బ్లయర్, యాకిర్ గాబే, లెబ్రాట్ టాన్స్మన్, మార్స్ రువేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అజయ్ బంగా, వీళ్ళందరినీ పెట్టుకొచ్చారు. అయితే వీళ్ళందరూ వేదిక మీద ఉన్నారు, వీళ్ళందరూ స్పీకర్స్. విశేషం ఏంటంటే కూర్చోబెట్టింది అతిథుల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్. షాబాజ్ షరీఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, దీనికి పిలిచారంటే అమెరికా తనకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తుంది, గాజా నాయకత్వం. ఎందుకంటే ఆ మధ్యన ట్రంప్ పాకిస్తాన్ సైన్యాన్ని అడిగాడు, ఒక 10,000 మందితో గాజాలో పనిచేయాలి, జీతం మేమిస్తాము, పని మీ సైనికులు మేము చెప్పినట్టు చేయాలి, అక్కడ ఏదైతే హమాస్ తీవ్రవాదులు కావచ్చు, హెజ్బుల్లా తీవ్రవాదులు కావచ్చు, తర్వాత ఇతర తీవ్రవాదులు ఎవరైనా యాక్టివిటీ చేస్తుంటే ఆపాలి, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేయకుండా మీరే వాళ్ళ మీద దాడి చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అప్పుడు ఆసిఫ్ మునీర్ ఓకే అన్నాడు. సీన్ కట్ చేస్తే పాకిస్తాన్లో కాళ్ళు ఎరగదంతామన్నారు వాళ్ళ మత పెద్దలు. దాంతో ఎక్కువ జీతం ఆఫర్ అడిగింది. $500 ఒక్కొక్క సైనికుడికి కావాలని ఆసిఫ్ మునీర్ అడిగాడు. ఒక్కొక్కరికి $100 ఇస్తామని పాకిస్తాన్, ఇది అమెరికా. వీటి మధ్యన క్లాష్ వచ్చింది. ఈ టైంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తనని పిలిచి లీడ్ ఇస్తారనుకుంటే కనీసం స్టేజ్ మీద కూడా పిలవలేదు. బిత్తరపోవడం అన్నది షాబాజ్ షరీఫ్ అంతైంది.